దాబా స్టైల్ ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. వండడం కూడా చాలా సులభంగా అయిపోతుంది. చపాతీ రైస్లోకి చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఆనియన్స్ని ఒక 3 కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి. సన్ఫ్లవర్ సీడ్స్ లేని వాళ్ళు డ్రై కోకోనట్ అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. సన్ఫ్లవర్ సీడ్స్ లేని వాళ్ళు తర్వాత పచ్చిమిర్చి కొన్ని వేసుకుంటున్నాను. తర్వాత ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర కట్ చేసి వేసుకున్నాను. శుభ్రంగా కడిగి ఇలా పేస్ట్ లాగా పట్టుకొని పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో మళ్ళీ 3 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఉడికించిన కోడిగుడ్లని పొట్టు తీసుకొని ఇలా వేడి నూనెలో కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక తీసేయాలి ఆయిల్ నుండి. తర్వాత ఇందులోకే మసాలాలన్నీ వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందాక పట్టి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసి పట్టాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని ఇలా కలుపుకొని ఒక 3 నుండి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. పేస్ట్ని ఉడికాక తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందాక పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి మీడియం మంట పైన. ఇలా కొంచెం నూనె పైకి తేరాక ఇందులోకి సరిపడా కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా పేస్ట్లో, కారం కొద్దిగా తక్కువగా వేసుకోవాలి ఇక్కడ. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం మసాలా పొడి వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి గ్రేవీకి. ఇలా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసుకోవాలి. పోసుకొని కలుపుకోవాలి. నీళ్లు కొద్దిగా పోసుకోవాలి, మరీ ఎక్కువగా పోసుకోవద్దు వాటర్. ఇలా పోసుకొని మరొక 5 నిమిషాలు మూత పెట్టుకొని నూనె పైకి తేరేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా గ్రేవీ కొంచెం ఉడికాక ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఆ గ్రేవీ అంతా ఎగ్స్కి పట్టేటట్టుగా మరొక 5 నిమిషాలు మూత పెట్టుకొని చిన్న మంట పైన ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కర్రీ ఇలా తయారైపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్లోకి, చపాతీలోకి తింటే చాలా బాగుంటుంది. ఇది వండడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది.